శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి మే 11 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు ఎవరెవరి మధ్య దూరం రాబోతుంది, మీ ఇద్దరి మధ్య ఎందుకు భేదాలు రాబోతున్నాయి అనేటువంటి పరిణామాల గురించి, మీ జీవితంలో రేపటి రోజున ఏం చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి ఆ సమస్యను తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటామండి. సమస్యలు లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవ, అత్తాకోళ్ళ మధ్య మనస్పర్ధలు, కోర్టు సమస్యలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువు గారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాల్లోకి వస్తే గనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. అలాగే దేనికైనా సాధించాలి అనేటువంటి పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఏదైతే పనిని మొదలు పెడతారో ఆ పనిని పూర్తి చేసేటువంటి వరకు నిద్రపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే దాన్ని పట్టు పడతారనమాట అని చెప్పుకోవచ్చు. అంటే దానిలో ఒక మంచి విజయాన్ని సాధించగలుగుతారు. మీ జీవితంలో స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. వీరి యొక్క జీవితంలో వీరికి ఎన్ని నిందలు, ఆరోపణలు ఎదురైనప్పుడు కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక వీరికి రేపటి రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారము మనం చూసినట్లయితే మీ యొక్క సానుకూలత వాదనతోనూ, మీపై మీకు ఉన్న నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలుగుతారు. మీరు సానుకూలత దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైనటువంటి వస్తువులనైతే పోగొట్టుకోవడం వల్ల మీ యొక్క మూడంతా కూడా పాడైపోతుంది. మీరు తెలుసుకోవాలన్న మీకు కొత్త స్నేహితులను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క మనసు ఈ మధ్యన జరిగినటువంటి కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది. ధ్యానము, యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగా కాగలవు. ఇక అదేవిధంగా మీరు మీ యొక్క చదువుల కోసము లేదంటే ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్యోగాలకు లోనైనటువంటి అవకాశాలు, పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వైవాహిక జీవితము తాలూకా ఏదో ఒక గోప్యమైనటువంటి విషయాన్ని మీ యొక్క బంధువులు, కుటుంబాలు గల మధ్య ఇరుగు పొరుగు ఒకరైతే తప్పుడు కోణంలో బయటకు పెట్టవచ్చు. ఈరోజు మీరు మెట్రో రైల్లో ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఒకరిని కలుసుకుంటారు, వారికి ఆకర్షితులు అవుతారు. మీరు భైరవ దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మీ యొక్క ఆర్థిక అవకాశాలు అనేవి మెరుగ్గా, వేగవంతంగా పెరగడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. ఇక మనం మరీ ముఖ్యంగా ఇప్పుడు గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి బంధం అనేది మీకు దూరం కాబోతుంది. దానివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎటువంటి విపత్తులు మీకు ఎదురవుతాయి, ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియోల ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ యొక్క దినఫలితాల ప్రకారం మీకు చాలా ఆప్తులుగా ఉండేటువంటి ఒక వ్యక్తితో మీ యొక్క బంధం అనేది దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించాలి. వారు ఎవరైనా కావండి, మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ మనసుకు చాలా దగ్గర ఉన్నటువంటి మీ స్నేహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే మీ యొక్క పని చేసే దగ్గర మీతో ఎంతో సన్నిహితులుగా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మీకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఒక వ్యక్తితో అయితే మీ యొక్క బంధం అనేది దూరమైనటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారము కనిపిస్తున్నాయి. చిన్న చిన్న మాటలు కాస్త పెద్దగా అయిపోయి మీకు కాస్త మీ ఇద్దరి మధ్య పెద్ద పెద్ద ఘర్షణలు జరిగి
మీరైతే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులైతే కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి వాటిలో మీరు రేపటి రోజున ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలనైతే పాటించాలి. అయితే రేపటి రోజున ఇటువంటి పరిస్థితులైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కానీ వాటిని అధిగమించడం కోసం, వాటిని అదుపు చేయడం కోసం మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ వారు మీతో రూడ్‌గా బిహేవ్ చేసినా, కానీ మీరు మాత్రం కఠినమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు మాత్రము వారితో మాట్లాడకండి. ఎదుటి వారికి ఆవేశం తగ్గినాక మీరు వారితో ప్రశాంతంగా మాట్లాడుకోండి. సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది. అట్టి పరిస్థితిలో వారు కఠినంగా మాట్లాడుతున్నారని మీరు కూడా వారితో కఠినంగా మాట్లాడితే మాత్రము వారితో బంధం దూరమైనటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకోవడం కోసము కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడడం అయితే అస్సలు ఏమీ తప్పు లేదు. కాబట్టి ఈ యొక్క రాశి వారి యొక్క విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి మనం మిగిలిన అంశాలను కనుక గమనించినట్లయితే సానుకూలమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల విషయంలో మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఇదివరకు దాని పట్ల ఒక క్లారిటీ అనేది లేక మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ దాన్ని ఒక క్లారిటీగా తీసుకురాలేకపోయారు. ఇక దాని పట్ల రేపటి రోజున మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఖచ్చితమైనటువంటి నిర్ణయం అనేది దాని గురించి మీరు చేయబోతున్నారు. ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వారు వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపారం అంటే నూతనంగా వ్యాపార పెట్టుబడుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరించాలనేటువంటి ఆలోచనలు చేసేటువంటి వారికి కూడా చాలా మంచి సానుకూలమైన పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి. దానికి తగినటువంటి ఆదాయ మార్గం కూడా మీకు మీ అరిచేతిలోకే మీకు చేరనుంది. ఇక ఈ యొక్క రాసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎంతో సానుకూలమైన పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎవరైతే సవాళ్ళు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మీరు అధిగమించబోతున్నారు. మీ యొక్క కోపతాపాలన్నీ కూడా పక్కన పెట్టి మీ పక్క వాళ్ళతో కొంచెం మాట్లాడేటప్పుడు మాత్రం మీరు మాటలు కొంచెం పొదుపు చేసుకోవడం అయితే మంచిది. ఈరోజు మీరు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు అందుకోబోతున్నారు. పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. ఇక ఈ యొక్క రాసినటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో కొన్ని సానుకూలమైన పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క రాశి తినటువంటి వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీ యొక్క ప్రతిభను చూపాలి అని అనుకుంటున్నారో ఒక మంచి అవకాశం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అదేవిధంగా కళలు, సాహిత్యము ఆయా రంగాల్లో ఎదురు చూసేటువంటి అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారైతే ఒక మంచి అవకాశం అయితే అది చేరువలోనే మీకు చేరనుంది. అలాగే వాటిలో మరి కొంతమంది ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి అవకాశం అయితే కలగనుంది. ఈరోజు మీరు రాసేటువంటి పోటీ పరీక్షల్లో మీకు ఎంతో అనుకూలంగా మీకు విధమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. మంచి ఉత్తీర్ణత అయితే సాధించుకుంటారు. పరీక్షల్లో గ్యారంటీగా పాస్ అవుతారు. మీరు చేసే అన్ని అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి. కానీ జీవితం అనేది మనం భరోసా పడవద్దు కదా. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైనటువంటి ప్రయాణం అని మనం గుర్తించాలి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కోసము మీరు అయితే ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మిత్రులతో గడిపేటువంటి సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని అయితే కలిగిస్తాయి. కలిసి గడిపినటువంటి ఆహ్లాదకరమైనటువంటి రోజులను మీరు గుర్తు చేసుకుంటూ మీ యొక్క మైండ్ని రీఫ్రెష్ చేసుకునేటువంటి సమయం అయితే ఇదని చెప్పాలి. మీరు ఈరోజు టీవీ చూడడము, సినిమాలు చూడడం ద్వారా తీరికలేటువంటి సమయాన్ని అయితే గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేయలేరు. ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. మీరు ఈరోజు వివాహానికి హాజరవుతారు. కానీ మీ మత్తు పానీయాలను తీసుకోవడం వల్ల మీరు మీ అయితే అనారోగ్యాలు పొందేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ విధంగా కొన్ని ప్రతికూల, కొన్ని అనుకూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క రాసినటువంటి వారి యొక్క జాతక ఫలితాలు అయితే అవి రేపటి రోజున ఈ విధంగా చూపబడుతున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది ధనుసు రాశి వారు మన వీడియో షేర్ చేయడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది. తెలుసుకున్నా కానీ ఈరోజు ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.